హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఏ నీట్ యూజీ 2024 రిజల్ట్స్ మీద ఏదైతే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో దానికి సంబంధించి ఎన్టీఏ అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో రిలీజ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. సో ఏదైతే ఎన్టీఏ 2 డేస్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారో సోషల్ మీడియాలో వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చింది, కానీ పనికిరాని క్లారిటీస్ ఇచ్చింది. ఆ క్లారిటీస్ ఏంటనేది మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకు గ్రేస్ మార్క్స్ సంబంధించి అండ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి అండ్ ఎవరికైతే టాపర్స్ కి ర్యాంక్స్ వచ్చాయో దాని గురించి సో క్లారిటీ ఇస్తూ నోటీస్ రిలీజ్ చేసింది. ఒకవేళ మీ దగ్గర దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటే ఆ పీడిఎఫ్ నాకు టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి. ప్రజెంట్ మనకు ఈ ఇమేజెస్ మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ ఇమేజెస్ లో కనుక మనం చూసినట్లయితే ఎన్టీఏ మేము ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసాం, ఎన్ని సిటీస్ లో కండక్ట్ చేసాం, ఎన్ని సెంటర్స్ లో కండక్ట్ చేసాం అని చెప్పింది. ఫస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లారిటీ ఇచ్చింది. సో ఆ క్లారిటీలో మనకు యావరేజ్ మార్క్స్ తోని 20 మార్క్స్ కి క్వాలిఫై అయిన క్యాండిడేట్ శాతం ఇచ్చింది. దాని తర్వాత మినిమం అన్రిజర్వ్డ్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అని 2020 నుంచి ఇప్పటి వరకు గల డాటా అనేది మనకు ప్రొవైడ్ చేసింది. దాంతో పాటు దేశం మొత్తం క్వశ్చన్ చేస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది గ్రేస్ మార్క్స్. ఓకేనా? సో ఈ గ్రేస్ మార్క్స్ సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది. ఈ క్లారిటీ ఏంటంటే హానబుల్ హైకోర్టు పంజాబ్ లో, హర్యానాలో, ఢిల్లీలో, ఛత్తీస్గఢ్ లో సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్లలో టైం సరిపోలేదని కోర్టు కేసేసారో వాళ్ళకి మేము గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేసామని చెప్పారు. కాకపోతే ఇక్కడ రిట్ పిటిషన్ నెంబర్స్ అనేవి అటాచ్ చేయలేదు. ఓకేనా? రిట్ పిటిషన్ నెంబర్స్ అనేవి అటాచ్ చేయకుండా జనరల్ గా మనకి ఇంతకు ముందు రిలీజ్ చేసింది ఏదైతే ఉందో సో ఆ నోటీస్ కి కొంచెం అటాచ్ చేస్తూ మేము కోర్టు కేసు రిట్ పిటిషన్ నెంబర్ 551/2018 1563 సో ఈ రిట్ పిటిషన్ నంబర్ ప్రకారం ఎవరైతే పంజాబ్, హర్యానా, ఢిల్లీ హైకోర్టులలో కేసులు వేశారో ఆ స్టూడెంట్స్ యొక్క సెంటర్స్ లలో సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి మరి మేము వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేసామని చెప్పారు. సో ఎవరైతే ప్రీవియస్ కోర్ట్ ఆర్డర్ ని తీసుకొని గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేసామని చెప్పిన ఎన్టీఏ ఉందో ఎవరు ఈ హైకోర్టులలో, ఓకేనా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ కోర్టులలో ఎవరైతే హైకోర్టులలో రిట్ పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళ యొక్క రిట్ పిటిషన్స్ కూడా మెన్షన్ చేస్తే అయిపోయేది. అండ్ కంప్లీట్ గా గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అన్ఫేర్. సో దీని వల్లనే ఇన్ని మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. అండ్ దాంతో పాటు టాపర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చెప్పారు అంటే టాపర్స్ లలో 44 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజిక్స్ కీని యాడ్ చేయడం వల్ల 720 అవుట్ ఆఫ్ 720 వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 67 లో 44 మెంబర్స్ కి ఫిజిక్స్ లో ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం వల్ల 720 అవుట్ ఆఫ్ 720 వచ్చాయని, అండ్ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 6 గురించి మనం మాట్లాడుతున్నాం కదా, వీళ్ళకి గ్రేస్ మార్క్స్ లాస్ ఆఫ్ టైం వల్ల గ్రేస్ మార్క్స్ ఏదైతే కలిపామో ఆ గ్రేస్ మార్క్స్ అనేవి కలపడం వల్లనే మార్క్స్ వచ్చాయి. అండ్ ఫిజిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్స్పర్ట్ టీం చెప్పిన దాని ప్రకారమే మేము మార్క్స్ అనేవి యాడ్ చేసామని చెప్పారు. సో దాంతో పాటు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ 4/6/2024 ఎందుకు ఇంత ఫాస్ట్ గా మీరు రిలీజ్ చేశారు అంటే మేము 30 డేస్ లో 23 lakhs కి సంబంధించిన డాటా రిలీజ్ చేయడానికి మాకు క్యాపబిలిటీ ఉంది అని చెప్పారు. అండ్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను, జేఈ మెయిన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేశారు, అనుకున్న టైం కన్నా ముందుగా రిలీజ్ చేశారని చెప్పారు. అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. జేఈ మెయిన్స్ సెషన్ 1 అనేది 11 days లో ఇచ్చాము. జేఈ సెషన్ 2 అనేది అనుకున్న టైం కన్నా ముందుగానే ఇచ్చాము, విత్ ఇన్ 15 days లో రిజల్ట్స్ ఇచ్చాము. సో ట్రాన్స్పరెన్సీని యూజ్ చేసాము, కరెక్ట్ గానే మేము రిజల్ట్స్ అనేవి ఇచ్చాము. 30 days లో రిజల్ట్స్ ఇచ్చే కెపాసిటీ మాకు ఉందని ఇచ్చారు. అండ్ దాంతో పాటు సో పేపర్ లీక్లకు సంబంధించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పనికిరాని స్టేట్మెంట్. మేము 6th May 2024 రోజున ఒక నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ లో మెన్షన్ చేసాము, మేము ట్రాన్స్పరెంట్ మెన్షన్ చేసాము ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో దాని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా వెరిఫై చేసాము అని ఈ 5th పాయింట్ లో మెన్షన్ చేశారు. అంటే కరెక్ట్ గా క్వశ్చన్ చేసిన దాంట్లో దేనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో గ్రేస్ మార్క్స్ అనేవే మొత్తం హైలైట్ అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు ఇప్పుడు నాకు కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైతే రిజల్ట్స్ రోజున మీ యొక్క ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఒక పర్టికులర్ క్యాండిడేట్ కి 640 మార్క్స్ వచ్చాయి రిజల్ట్స్ రోజున. ఆ రోజు సర్వర్ బిజీ ఉండడం వల్ల ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకు కావాలి కౌన్సిలింగ్ కోసం అనే టైంలో మళ్ళీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేస్తే 150 మార్క్స్ కనిపిస్తా ఉన్నాయి. 2 ర్యాంక్ కార్డులు నా దగ్గర ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
ప్రతి ఒక్కరు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంక్ కార్డ్స్ అనేవి మళ్ళీ చెక్ చేసుకోండి. సో రిజల్ట్స్ వచ్చిన రోజు ర్యాంక్ కార్డు, ఈ రోజు ర్యాంక్ కార్డు ఒకేలా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.